వింటర్ వల్ల మీ పేరెంట్స్‌కి నీ పెయిన్స్ వస్తున్నాయా? నీ పెయిన్స్ ఎక్కువయ్యాయా? అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న స్ట్రెచెస్ చేపిచ్చండి. సోఫాలో కూర్చుంటే ఇలా లోపలికెళ్ళినట్టు ఉండకూడదు. సో, మీరు చైర్‌లో కూర్చున్నా ఓకే. సో, స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి చాలా స్లోగా అప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, డౌన్. ఇలా స్లోగా 5 రౌండ్స్ ఈ కాలు మీద, 5 రౌండ్స్ లెఫ్ట్ లెగ్ మీద తీసుకోండి. స్లోగా స్ట్రెచ్. ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి స్లోగా డౌన్. ఇది 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి ఈ యాంగిల్‌లో కొంచెం సేపు ఉంచండి. చాలా స్లోగా మళ్ళీ సెంటర్. మళ్ళీ స్లోలీ స్ట్రెచ్, సెంటర్, స్ట్రెచ్, సెంటర్, స్ట్రెచ్, సెంటర్. దీని తర్వాత స్లోగా టోస్ ఇన్ అండ్ టోస్ ఔట్ తీసుకుంటే నీ స్ట్రెంథెన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కాఫ్‌ని సెకండ్ హార్ట్‌లాగా కన్సిడర్ చేస్తాం తెలిసిందే కదా! సో, చాలా మంచిది. మొత్తం త్రూ ఔట్ స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి స్ ఫోల్డ్ చేసుకొని స్లోగా రొటేషన్స్ తీసుకోండి. 5 టైమ్స్ క్లాక్, 5 టైమ్స్ రివర్స్ డైరెక్షన్. సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత రివర్స్ వాకింగ్ తీసుకోండి. జస్ట్ ఉన్న ప్లేస్‌లోనే మ్యాట్ ఏసుకొని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రివర్స్ వాకింగ్ ఒక 10 మినిట్స్ మీకు కుదిరితే 5 మినిట్సే తీసుకున్నా సరిపోతది. సో, ఇదంతా తర్వాత మీరు కాస్టర్ ఆయిల్ ఆముదం లేదా నువ్వుల నూనె కొంచెం నువ్వుల నూనె అయితే కొంచెం వార్మ్ చేసుకొని జస్ట్ ఇలా సర్క్యులర్ డైరెక్షన్‌లో అప్లై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది.